రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో వహించిన నిర్లక్ష్యం కారణం వల్ల రైతులు పత్తిని సకాలంలో అమ్మకపోవడం వల్ల అకాల వర్షాలకు పత్తి తడిచిపోయిందన్నారు. ఇప్పుడు కుంటి సాకులు చెప్తూ పత్తి కొనుగోలు చేయకపోగా రైతులకు కనీసం మద్దతు ధర ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసియాలోని అతిపెద్ద మార్కెట్ అయినటువంటి వరంగల్ మార్కెట్ కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మార్కెట్ శాఖ అధికారికంగా విడుదల చేసినటువంటి బులెటిన్లో రైతులు ఎవరు కూడా పత్తి తీసుకురాకండి, మేము చెప్పే వరకు తీసుకురావద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వడం బట్టి చూస్తూ ఉంటే రైతు సమస్యలను గాలికి వదిలేస్తుంది అనడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. చిన్న చిన్న కారణాలు సిసిఐ మరి ఎప్పుడైతే పత్తి దసరా కంటే ముందే అరైవల్స్ స్టార్ట్ అవుతాయి అప్పుడే సిసిఐ కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాల్సినటువంటి సందర్భంలో కారణాలు చెప్తూ వర్షాలు పడ్డాయి, తేమ శాతం ఎక్కువ ఉందని, క్వాలిటీ లేదని, కలర్ లేదని అనేక కుంటి సాకులు చూపెడుతూ ఈ రోజు రైతులకు మద్దతు ధర రావడంలో పూర్తిగా నిర్లక్ష్యం, దానివల్ల ఈ రోజు మొత్తం కూడా కొనుగోలు ఆగిపోయినాయి. కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్టమైనటువంటి విధానం లేదు ఈ రైతుల విషయంలో. ఈ రోజు ఇంపోర్ట్ డ్యూటీస్ ఏదైతే కాటన్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉండగా కేంద్ర ప్రభుత్వ విధానం ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గియడం వల్ల వేరే దేశాల నుంచి పత్తి దిగుమతి అవ్వడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడతా ఉన్నది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే స్పిన్నింగ్ ఇండస్ట్రీస్ ఉందో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు రాజకీయాల మీద ఉన్నటువంటి దృష్టి రైతు సమస్యల మీద లేదనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు సంక్షేమం వదిలేసి రాజకీయాల వైపే ఆయన ఎక్కువ దృష్టి పెడతా ఉన్నాడు. ఆయన మొన్నటిదాకా జూబ్లీస్ లో తిరిగాడు తప్ప ఏ రైతు ముఖాన్ని చూడలే. అకాల వర్షాలకు రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. అనేక మంది రైతులు ఈ రోజు ఇబ్బంది పడతా ఉన్నారు. యూరియా దొరకకి ఇబ్బంది పడితే కూడా ఈ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించింది తప్ప రైతుల పక్షాన్ని నిలబడేటువంటి పాపన పోలేదు. రుణమాఫీ కాలేదు, రైతులకు ఇస్తా అన్నటువంటి బోనస్ డబ్బులు రాలేదు. ఇక్కడ రైతు సమస్యలు ప్రస్తావించడానికి మీకు శక్తి లేదు. కాబట్టి ఇలాంటి మంత్రులు ఉండడం అవసరమా? మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం చేయడం అవసరమా? ఇలాంటి చాదగాని వ్యక్తులు తక్షణమే కిషన్ రెడ్డి అదేవిధంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే మీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, రాష్ట్రానికి ప్రయోజనం లేదు, రైతులకు ప్రయోజనం లేదు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మా మీద బాధ్యత ఉంది. బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పాత్రలో ఈరోజు నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే పత్తి కొనుగోలు ప్రారంభించకపోతే భారత రాష్ట్ర సమితి రైతుల పక్షాన ఖచ్చితంగా ఉద్యమం చేపట్టబోతుందని చెప్పడానికి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం.